వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ కొత్తూరు రమేష్. సమాజంలో చాలామంది భార్యాభర్త అంటే నిజ జీవితంలో అంటే పూర్తిగా కూడా తాళి కట్టిన తర్వాత వాళ్ళు ఈ జీవితంలో ఉన్నంత కాలం కూడా సంతోషంగా ఉండాలని అందరు కూడా అనుకుంటారు. కానీ ఒక భార్య పూర్తిగా కూడా తన పచ్చని కాపురంలో తాళి కట్టినటువంటి భర్తనే హతమొందించింది. సో ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఏదైతే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సూపర్ ఉమెన్. నిజంగా ఇప్పుడు ఆ డైలాగు ఏదైతే నిజ జీవితంలో కూడా ఈమెకు మనం పెట్టొచ్చు, ఆ డైలాగ్ని, ఆ బిరుదుని మనం ఈమెకి ఇవ్వచ్చు అని చెప్పేసి సమాజం చెప్తుంది. సో ఈ వార్తకు సంబంధించి మొత్తం కూడా చూస్తే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని దేఖ్తోరా ప్రాంతంలో భర్త సువేంద్ర శర్మను భార్య రుబీ శర్మ దారుణంగా హత్య చేసింది. అయితే మే 18వ తేదీ రాత్రి భర్త తినేటటువంటి ఖీర్ పాయసంలో భారీగా నిద్రమాత్రలు కల్పించి అతను స్పృహ కోల్పోయాక అంతమొందించింది. ఇక మరుసటి రోజు కూతుళ్లను బావగారి ఇంటి వద్ద వదిలిపెట్టి ఈ ఇంట్లోని బాత్రూమ్ ఫ్లోర్ తవ్వి శవాన్ని పాతిపెట్టింది. క్రైమ్ను ఏదైతే తను చేసినటువంటి పనిని దాచిపెట్టడానికి కాంక్రీట్ వేసి దానిపై కొత్తగా టైల్స్ మరి తీసుకొచ్చి వేసింది. ఇక భర్త కనిపించలేదంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారాల తరబడి ఏమీ తెలియనట్లు అదే ఇంట్లో ఆ భార్య జీవించింది. ఇక సురేంద్ర ఉద్యోగం లేకుండా మద్యానికి బానిసై డబ్బుల కోసం భార్యను తరచూ వేధించి కొట్టేవాడు అంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక సువేంద్ర ఏటీఎం కార్డు నుండి నిరంతరం డబ్బులు విత్డ్రా అవ్వడాన్ని అతని సోదరుడు అనిల్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి ఎవరు తీశారా డబ్బులని, ఎందుకు తీశారంటూ తన సోదరుడు పూర్తిగా కూడా పోలీసులని అడిగే ప్రయత్నం చేశాడు. ఇక పూర్తిగా పోలీసులు అనుమానంతో బాత్రూమ్ కొత్త టైల్స్ పగలగొట్టగా కాంక్రీట్ కింద సువేంద్ర అస్థి పంజరం బయటపడింది. ఏదైతే ఒంటరిగా ఒక మహిళ ఇంత పెద్ద నేరం చేయడం కష్టమని, ఇందులో మరెవరి సహాయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు పూర్తిగా కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా సమాజంలో ఇటువంటి వార్తలను చూస్తున్నప్పుడు పూర్తిగా కుటుంబంలో భార్య భర్తకు ప్రతి దాంట్లో కూడా తోడుగా ఉండి ఏదైనా భర్త తప్పు చేస్తే కూడా చెప్పి ఈ రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు మంచిగా చెప్పుకుంటూ ఉంటారు, బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ పూర్తిగా కూడా భర్త తాగి వచ్చి నన్ను పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, డబ్బులు అడుగుతూ ఉన్నాడు, నన్ను కొడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఆమె కొంత చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఘటన ఇవాళ సమాజాన్ని తలదించుకునే విధంగా చేస్తుంది. మరి మహిళలు రోజు రోజుకి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? పూర్తిగా కూడా భర్తలని చంపితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా? ఒకరి ప్రాణాలని ఎందుకు బలి తీసుకుంటున్నారు? ఒకరిని ఎందుకు హంతమరుస్తున్నారు? అంటే వీళ్లకు చంపే హక్కు ఎవరిచ్చారు? ఇటువంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో సమాజంలో పూర్తిగా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది భార్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం, హనీమూన్ అని కావచ్చు, లేకపోతే రైస్ కుక్కర్లలో కావచ్చు, రకరకాలుగా ఏది దొరికితే అది, ఏది అంటే నిద్రమత్తలు మొత్తం కూడా ఏదైతే నిద్రమత్తకు సంబంధించినటువంటి కొన్ని గోళీలు అవి ఇచ్చేసి మొత్తం కూడా ఆయన పడుకున్న తర్వాత ఆ భార్య అనుకున్నట్టుగా ఆమె వేసినటువంటి స్కెచ్ ప్రకారమే, ఆమె గీసుకున్నటువంటి మార్క్ ప్రకారమే ఇది పూర్తిగా కూడా పక్కా ప్లాన్గా చేసినట్టుగా తెలుస్తుంది. భర్త మొత్తం కూడా తాగి వచ్చి నన్ను కొడుతూ ఉన్నాడు. సో ఇంకా కూడా దీంట్లో లోతుగా విచారిస్తూ ఉన్నారట. భర్త మరి తాగి వచ్చి కొట్టడమే కారణమా, లేకపోతే ఆ భార్యకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అక్రమ సంబంధాలు ఉంటే గనక ఆ వ్యక్తితో కలిసి ఈ భర్తను చంపిందా? ఒకతే భార్య, ఒక్కతే ఆమె కూడా. సో ఆమె చంపిన తర్వాత ఒక టైల్స్ కింద మొత్తం కూడా బాత్రూంలో ఒక పెద్ద గుంత దొవ్వి ఆ గుంతలో ఆ భర్త బాడీని పెట్టే ప్రయత్నం చేసింది. సో దాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త టైల్స్ తీసుకొని వచ్చి ఏమీ తెలియనట్టు చేసినటువంటి భాగోతాన్ని మొత్తం కూడా కప్పిపుచ్చుకోవడానికి దానిపైన టైల్స్ వేసేసి సిమెంట్ వేసేసి మొత్తం కూడా శుభ్రంగా చేసింది. తరువాత దానిపైనే మొత్తం కూడా ఇంట్లో ఉండడము, ఇదే విధంగా తనను చంపడం జరిగింది. చంపడం తర్వాత కూడా ఒక 40 రోజుల వరకు కూడా ఏమీ తెలియనట్టు నటించడమే కాకుండా పోలీసులను ఆశ్రయించి నా భర్తకు ఎక్కడ పోయాడో నాకు తెలియట్లేదు అసలు అని చెప్పేసి కన్నీళ్లు గార్చే ప్రయత్నం చేసింది. నిజంగా ఈ మహానటి చేసినటువంటి పనికి చాలామంది కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేటటువంటి యువత ఎవరైతే కొత్తగా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అరే ఏంటి ఈ రకంగా చిన్న వాటికి చంపడము, చిన్న వాటికి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి సమాజం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికైతే ఉత్తరప్రదేశ్లో తన భర్తని
పూర్తిగా కూడా హతమార్చి తన పచ్చడి కాపురంలో నిప్పులు పోసుకున్నట్టుగా ఆ మహిళ చేసినట్టు అనిపిస్తూ ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు కింద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఇట్స్ యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.